ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 2:5 యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే పక్షవాయువు గల వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకుని యేసయ్య ఉన్న చోటుకి వస్తారు. అయితే అక్కడ ఖాళీ లేకపోవటం వల్ల వారు ఏం చేస్తారంటే ఇంటి పైకప్పు తీసేసి పైనుంచి ఆ పక్షవాయువు గల వ్యక్తిని పరుపుతో అలాగే దించేస్తారనమాట. అయితే ఆ పక్షవాయు గల వ్యక్తితో యేసు అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడినాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, పాపానికి స్వస్థతకి సంబంధం ఉంది అంటున్నాడు. ఈరోజు నీకు వచ్చే అనారోగ్యము, నీకు వచ్చే బలహీనతలు ఒకవేళ నీ అవిధేయతల వల్ల, నీ పాపం వల్ల వస్తున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నన్ను క్షమించు, నా పాపాలని రక్తంతో కడుగు ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే దేవుడు నీకున్న అనారోగ్య పరిస్థితి నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. కాబట్టి నీ